ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం యోగ వాసిష్టం అనే గ్రంథంలో ఉత్పత్తి ప్రకరణంలో 9వ భాగంలో అంశాలను తెలుసుకుంటున్నాము. ప్రస్తుతం 14 దుఃఖించడం ఎందుకు అనే అంశాన్ని గురించి, అలాగే మిగిలిన అంశాల గురించి తెలుసుకుందాము. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామ, నీవు ఏమాత్రం అజ్ఞానివి కావద్దు, జ్ఞానివే కావాలి. అజ్ఞానభూతమగు ఈ దేహము మొదలైన వాటి యందు ఆత్మభావం కలిగి ఉండవలసిన పనేమున్నది? నీవు అసలు ఎందుకు అజ్ఞాని వలె దుఃఖిస్తున్నావో చెప్పు. ఈ సుఖ దుఃఖ వ్యవహారములు నిన్ను వివశుని చేయడమేమిటి? వాటి చేత నీవు పరాజితుడవు కావటమేమిటి? అట్టి సుఖదుఖములకు కారణమగు నీ జడదేహం నీకెక్కడున్నది? కత్తిపీట కుండలోని పళ్ళు గమనించు. కత్తిపీటలు లోహము కొయ్య కలిపి ఉన్నంత మాత్రం చేత అవి రెండు ఒకటే అవుతాయా? కుండలో మామిడి ఫలములు ఉన్నాయనుకో, అప్పుడు ఆ పళ్ళు కుండ ఒకటే అవుతాయా? ఈ దేహము ఆత్మ కూడా ఒకదానితో మరొకటి ఎన్నడూ సంబంధం లేకుండానే ఉంటున్నాయి. కొలిమి తిత్తి దహించబడినంత మాత్రం చేత అందలి వాయువు దహించబడుతోందా? లేదు కదా. ఆత్మ శరీరముచే పుట్టునది కదా. ఆత్మ శరీరంచే పుట్టినది కాదు, శరీరంలో చిక్కి ఉన్నది కాదు, శరీరంతో నశించేది కూడా కాదు. నీవు ఆత్మస్వరూపుడవు, అంతేగాని జడము తుచ్చము అగు శరీర రూపుడవు కాదు. 2 విధములైన భావన బీజములు. ఒకటి, నేను స్వతహాగా దుఃఖిని అయితే ఆయా వస్తువులు స్థితిగతులు లభించినప్పుడు నేను సుఖిగా అవుతున్నాను. 2, నేను స్వతహాగా సుఖిని, ఆయా వస్తువులు స్థితిగతులు వస్తూ పోతూ ఉంటాయి, అయినా కూడా నా స్వస్థితిని సుఖస్వరూపంగానే ఉంచుకోగలను. మొదటి త్యజించాలి, రెండవ దానిని ఆశ్రయించాలి. ఓ నరశార్ధూల రామ, ఉత్తిష్ట. ఇక నేను స్వతహాగా దుఃఖిని కానీ విషయ సుఖములు పొందుచున్నప్పుడు మాత్రమే సుఖిని అనునట్టి కలవరింతలు కట్టిపెట్టు. ఇది ఇట్లే ఉండాలి, అది అట్లా ఉన్నదేం? వీరు నావారు, వీరు సుఖించాలి, వారు వేరైన వారు, వారికి ఆ ధనాదులు ఎందుకు కలగాలి? అట్టి అసంఖ్యాకమైన భ్రమలు ఎందుకు కలుగుచున్నాయి? భ్రాంతి చేతనే కలుగుచున్నాయి. ఇవన్నీ మృగతృష్ణలో జలబిందువు వలె మిథ్యేయని తెలుసుకొని త్యజించివి. నీ వంటి వారు సత్యంని ఆశ్రయించాలి గాని అసత్యమును ఆశ్రయించటమేమిటి, దుఃఖించటమేమిటి? అనేక మంది అసత్యమును ఆశ్రయిస్తూ నేను దుఃఖితుడను, స్వల్పుడను, శరీరమాత్రుడను, ఇక ఈ నియమం ఇంతే, నా గతి అంతే అని సన్నని కేకలు, గావు కేకలు పెట్టడం మేము వింటున్నాం. ఓ జనులారా, మీరంతా ఆత్మస్వరూపులే, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇక దుఃఖితులు కావలసిన పని ఏమున్నది చెప్పండి? సర్వదా శాశ్వతమై, అనంతమై, విశుద్ధమై, సర్వమునకు అంతర్యామి అయి ఉన్న ఆత్మనే నేను అను భావనను ఆశ్రయించండి. అంతేగాని ఈ శరీరం యొక్క ధర్మములను మీపై ఆపాదించుకొని భ్రమించమని దుఃఖించమని మీకు ఎవరు చెప్పారు? మీ యొక్క సేవకులు మాత్రమే అయి ఉన్న ఈ ఇంద్రియములతో తాదాత్మ్యం చెంది నిష్కారణంగా అల్పత్వం ఎందుకు ఆశ్రయించాలి? ఆహా, ఏమి ఆశ్చర్యం! సత్యమగు బ్రహ్మమును మరిచి ఈ జనులు గొప్ప అసత్యమగు అవిద్యనే ఎల్లప్పుడూ స్మరించుచున్నారే. ఓ రామ, ఆత్మను విస్మరింపజేయగల ఈ అవిద్యకు చోటు ఇవ్వకూడదయ్యా. అట్లు చోటిచ్చావా, ఇక నీ చిత్తము కలుషితమై తీరుతుంది. ఫలితం దుఃఖ పరంపరలు వచ్చి నిన్ను వివశుణ్ణి చేసి కూర్చోబెడతాయి. నీవు వాటిని జయించవలసింది పోయి అవే నిన్ను ఆక్రమించి వేస్తాయి. ఈ అవిద్య మిథ్యారూపంగా అనేక పదార్థములను ఎదురుగా ఉంచి చూపుతోంది.
సంకల్ప మాత్రం చేత బహువిశాలత్వం పొందుతుంది. చివరకు అజ్ఞానమే రూపంగా గల అనేక ఫలములను తెచ్చిపెడుతోంది. అమృతతుల్యము స్వయం ప్రకాశవంతము అయి ఉన్న నీ యొక్క సత్య నిత్య స్వరూపమగు ఆత్మను మరుగునపరిచి నిన్ను దుఃఖితునిగా చేస్తున్నది ఈ అవిద్యయే సుమ. ఈ జనులు చేస్తున్నదేమిటి? వేద ఉపనిషత్తులచే ప్రతిపాదించబడుచు ఋషులచే అనేక ఉపాయముల ద్వారా గుర్తు చేయబడుచున్న స్వస్వరూపమగు ఆత్మ యొక్క సమాచారమును జ్ఞానమును తిరస్కరిస్తున్నారు. ఫలితంగా ఈ జీవుడు అనేక దుస్సాహమైన అనుభవములను పొందుచున్నాడు. అవిద్యా ప్రభావం చేతనే సరోవరమును ఎడారి వలె గాంచుచున్నాడు. ఊహా సౌధ నిర్మాణం, నరకములు, స్వర్గములు ఇటువంటి సుఖ దుఃఖప్రదములైన విచిత్ర భ్రమలు స్వప్నంలో లాగానే అజ్ఞాన కారణంగా ఈ జీవునకు అనుభవం అవుతున్నాయి. అవిద్య కనుక చిత్తమునందు సాంసారిక వాసనలు నింపి ఉండకపోతే ఇక ఈ జాగ్రత్త స్వప్న విభ్రమలు ఆత్మను క్షోభించగలిగేవా? లేదు. మిథ్యారూపమగు అజ్ఞాన అభివృద్ధి చేతనే ఈ జీవుడు తన జాగ్రత్త స్వప్నములందు భయంకర దృశ్యములను నిర్మించుకొని అయ్యో నన్ను ఎవరు కాపాడుతారో కదా అని రోధిస్తున్నాడు. అవిద్యాను అస్వస్థతను పొందిన ఈ చిత్తము క్షణంలో విశాల సంసార సాగర రూపమైనట్టి భ్రమను, ఆ భ్రమకు అంతర్గతమై ఉంటున్న అనేక అనర్థములను తనయంతే గాంచుచున్నది. చిత్తము రోగగ్రస్తమైనప్పుడు ఇక అట్టి జీవుడు రాజ్యాధిపత్యం పొందితే మాత్రం లాభమేముంటుంది? అతడు నిరుపేదకు కూడా అయోగ్యమైనటి దుఃఖములు అనుభవిస్తూనే ఉంటాడు. కాబట్టి రాఘవ, ఈ ప్రపంచంలో బంధహేతువై రాగమయమై అవిద్యామయమై ప్రవర్తిస్తున్న వాసనల బారి నుండి నిన్ను నీవు రక్షించుకో. రాగరహితుడవై స్వచ్ఛమైన స్ఫటికం వలె వెలుగొందు. ఒక దర్పణంలో ప్రతిబింబిస్తున్న ఆయా పదార్థ జాలముల పట్ల ఆ దర్పణంకు ఏదైనా ఆసక్తి ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే నీచే నిర్వర్తించబడు ఆయా కార్యములందు నీ మనోదర్పమునకు ఎట్టి ఆసక్తి రాగం ఉండకుండునుగాక. నిరతిశయానంద రూపమగు బ్రహ్మముని ఎరిగి తత్వవేత్తలు ఈ భూమిపై నిరాడంబరంగా సంచరిస్తూ ఉన్నారు. వారిని సమీపించు, వారితో సంసర్గం కలిగియుండు. వారు బోధించున్నది భక్తి జ్ఞాన వైరాగ్యపూర్వకంగా గ్రహించు. మరల మరల విచారణ చేయి. బ్రహ్మ భావనను దృఢపరచుకో. అట్టి దృఢ నిశ్చయముచే శోభించు. సమత్వము సౌశీల్యము సర్వదా ఆశ్రయించి ఉండు. ఆసక్తి రహితుడై ఉత్తమ వివేక బుద్ధితో కూడి సదా వ్యవహరిస్తూ ఉండు. స్వల్పములగు శరీరాదులందు ఈ దృశ్య వస్తువులందు మమత్వమును వదిలివేయి. అప్పుడు అవిద్యాజనితములైన ఈ జనన మరణాది వికారములు చేరజాలనటి స్థితి పొంది ఉండగలవు. నిత్యముక్తుడవై ఉంటావు. ఓ రామచంద్ర, ఒక ఉత్తమ సత్యమును ప్రకటిస్తున్నాను. ఆత్మైక స్థితి కలిగి ఉన్నావా? ఇక నీతో హరిహర బ్రహ్మాదులు కూడా సాటిరారు. జై శ్రీరామ్. ఈ విధంగా దుఃఖించడం ఎందుకు అనే అంశాన్ని మనకి ఇక్కడ తెలియజేశారు. శ్రీరామచంద్రుల వారు తనకు ఏర్పడినటువంటి పరిస్థితులకు ఏ విధంగా దుఃఖానికి లోనయ్యాడు అనేది మనం ఇంతవరకు చూస్తూ వచ్చాము. వాటి గురించి వశిష్ఠ మహర్షి మిథ్య ఏమిటి, ఈ జగత్ ఏమిటి, ఆత్మతత్వం ఏమిటి అనేది చెప్తూ రావడం మనం చూసాము. ఆ విధంగా చెప్తూ రామచంద్ర, నువ్వు దుఃఖించకు, నువ్వు ఈ శరీరం అనేది కత్తిపీటకి మనం కత్తిపీట తీసుకుంటే ఒక చెక్క, దానిపైన మనకి ఇనుము దాంతో చేసింది ఉంటుంది. ఆ విధంగా ఈ శరీరంలోకి ఆత్మ అనేది ఒక భాగంగా ఉంటుంది. భాగంగా అంటే మనకి ఇంద్రియాల ఒక పార్ట్ అని కాదు, అలా అందులో ఉంటుంది. ఆత్మకు ఉన్నటువంటి తను అంతకుముందు జన్మలో ఏర్పరచుకున్నటువంటి వాసనలు, ఆ మనస్సు అనేవి అవి క్షీణించే వరకు తనతో ఉంటాయి అనేది మనము చూస్తూ ఉంటాము. ప్రతి దాంట్లో మనకు చెప్తూ ఉంటారు. అంటే కర్మవాసనలు అనేవి ఏ విధంగా తర్వాతి జన్మకు వస్తాయనేది. అయితే వాటి పరిపూర్ణం చేసుకోవాలంటే శరీరం అనేది తప్పనిసరి. ఆ విధంగా ఆత్మ అనేది ఆ విధంగా శరీరాన్ని తీసుకుంటుంది. అంత మాత్రం చేత
శరీరానికి నీకు అనగా నీ ఆత్మస్వరూపానికి ఎలాంటి సంబంధం లేదు. అది నశిస్తుందని చెప్పి బాధపడ్డము, అలాగే వీరు నావారు అంటూ వారికి ధనాదులు రావాలి, వీరు వేరే వాళ్ళు వారికి ఉండకూడదు, అలాంటి అల్పత్వానికి సంబంధించిన ఆలోచనలు వదిలివేయు అని చెప్పడం మనం ఇక్కడ చూసాము. ఇక తర్వాత 15 కర్త భోక్త. అమృతతుల్యములగు వశిష్ఠ భగవానుని వాక్యములు విని రామచంద్రుడు వికసితమైన అంతఃకరణుడు అయ్యాడు. గొప్ప అనిర్వచనీయమైన వికాసంచే శోభించాడు. ఇట్లు పలికాడు శ్రీరాముడు: ఆహా, ఏమి ఆశ్చర్యం! ఒక బారెడు పొడుగు దారం పోయి ఉన్నతమైన ఒక కొండను బంధించినది అనున్నది ఎంత హాస్యాస్పదమో, ఇదంతా కూడా అంతే మహాస్యాస్పదంగా ఉన్నదే. స్వతహాగా ఏమాత్రం లేనిదే అయినప్పటికీ ఈ అవిద్య అందరినీ తన వశం చేసుకుంటుంది కదా. ఎక్కడి ఆత్మ, ఎక్కడి అవిద్య? ఒక గొడుగు ఆకాశంను కప్పివేస్తున్నట్లు ఈ అవిద్య సర్వుల స్వస్వరూపము, దేశ కాలాతీతము అయిన ఆత్మను మరుగున పడవేస్తోంది. తృణప్రాయమై ఉండి కూడా వజ్రప్రాయమై ప్రవర్తిస్తోంది. దాని ప్రభావం చేత అత్యంత మిథ్య అయినది కూడా ఎంతో సత్యమని అనిపిస్తోంది. మహాత్మ, ఈ మాయ యొక్క స్వరూపం ఏమిటో మరికొంత గ్రహించాలని ఉన్నది. అందుచేత దీని గురించి ఇంకా కొన్ని వివరాలు చెప్పండి. ఇంతకుముందు లవణ మహారాజు యొక్క అనుభవముల గురించి చెప్పుచున్నారు కదా. ఉత్తమ జ్ఞాని, భాగ్యశాలి అని అందరిచే కీర్తించబడు ఆ చక్రవర్తికి అట్టి అనుభవం ఎందుకు సంబంధించింది? నాకు ఈ విషయంలో ఇంకా సంశయం పోలేదు. మరొక విషయం, లోహము కొయ్యవలి పరస్పరం కూడి ఉన్న ఈ దేహము ఆత్మలందు ముఖ్యంగా శుభ అశుభ కర్మలను అనుభవించేది ఏది? దేహమా, ఆత్మయా? లవణ మహారాజు యొక్క ఆ సభకు వేంచేసిన ఐంద్రజాలికుడు ఎవడు? ఎందుకు, ఎక్కడి నుండి వచ్చాడు? మరల ఎక్కడికి వెళ్ళాడు? ఆ సభలో మీరు కూడా ఉన్నానని అన్నారు కదా. ఇదంతా గమనించే ఉంటారు. శ్రీ వశిష్ఠ మహర్షి: ముందుగా ఈ శరీరము ఆత్మలందు అనుభవం స్వీకరించుచున్న విభాగం గురించి కొన్ని విశేషాలు చెప్పుచున్నాను విను. కొయ్య గోడల వలె ఈ దేహము జడమైనది మాత్రమే. స్వప్నంలో కనబడే వస్తువులన్నీ ఆ స్వప్న ద్రష్టయే అట్లు కల్పించుకొని దర్శించుచున్నాడు కదా. చిత్తమే ఇదంతా ఇట్లు కల్పించుకొనుచున్నది. అయితే ఈ చిత్తము తనంతట తానే ప్రవర్తిస్తుందా? లేదు, అది స్వయం ప్రకాశం కాదు. ఈ చిత్తము చైతన్యం చేతనే ప్రకాశితం అవుచున్నది. అయితే ఇది చిదాభాసునితో ఐక్యం పొందుచున్నదై ఉంటున్నది. ఫలితంగా ప్రపంచమున భోక్తృత్వాభిమానం కలుగుచున్నది. వానర సంచారం వలె అతి చంచలమైన ఈ చిత్తమే నేను జీవుడు అను భావనకు ఉత్పత్తి స్థానం అవుచున్నది. చిత్తమే అనేక రకములైన దేహములను ధరిస్తోంది కాబట్టి జీవుని దేహము ఈ చిత్తమే అని అనడం కూడా ఉచితమే. ఇదే కర్మ ఫలభోక్త. వాస్తవానికి చిత్తమే జీవుడు, అంతేకాని ఈ భౌతిక దేహం జీవుడు కాదు. అనంతంగా కనిపించే ఈ సుఖదుఖములన్నీ అజ్ఞాని యొక్క చిత్తమునందే ఏర్పడుచున్నాయి, కానీ జ్ఞాని యందు కాదు. సుఖదుఖములు శరీరమునకు సంబంధించిన ధర్మములు అని అనటానికి వీలు లేదు. ఎందుకంటే ఈ శరీరం జడమైనది కదా. శరీరం సుఖమును గాని దుఃఖమును గాని పొందజాలదు. ఇక శుద్ధ స్వరూపమగు ఆత్మకు సుఖదుఖాదులు ఉండజాలవు. మరి సుఖదుఖాలు అనుభవిస్తున్నది ఎవరు? అజ్ఞాని యొక్క మనస్సు అనేక సంజ్ఞలచే కల్పితములైన భ్రమలను కలిగి ఉంటుంది. చిత్ర విచిత్రములైన వృత్తులందు తగులుకొనుచు విచిత్రమైన ఆకృతులు పొందుతుంది. చమత్కారం చూచావా? ఈ మనస్సు తాను ప్రబుద్ధం కానంత వరకే ఇట్లే నిద్రిస్తూ ఉంటుంది. జ్ఞాన విషయమే అజాగ్రత్త వహించి ఉంటుంది. స్వప్న స్థితి వలె అజ్ఞానంలో ఉన్నదై అవిచారణను ఆశ్రయిస్తుంది. స్వసత్తా సామాన్యమును మరచి దుఃఖాదులను పొందుతోంది. అధికమగు జ్ఞానము చేతనే అవిచారం అనేది ఉత్పన్నమవుతోంది. అధికమగు అజ్ఞానం చేతనే అవిచారము అనేది ఉత్పన్నమవుతోంది. కాబట్టి అజ్ఞానమే సర్వ దుఃఖములకు కారణము. పట్టుపురుగు తాను నిర్మించుకొనిన గూటిలో తానే చిక్కుకుంటుంది చూచావా?
ఈ జీవుడు తన యొక్క అవివేకం చేతనే శుభాశుభములకు లోనవుచున్నాడు. తన ఆసక్తి యొక్క ఆడంబరమే తనకు దుఃఖ వ్యవహారంగా పరిణమించుచున్నది. అయితే ఎంతకాలం గడిచిపోయినప్పటికీ ఆ విషయం అతడు గ్రహించుటలేదు. అజ్ఞాన నిబిడాంధకారంలో చిక్కుకొని బాధపడుచున్న ఈ మనస్సు అనేక వృత్తులను కలిగి ఉండి వివిధ ఆకారములను పొందుచు ఒక పెద్ద చక్రంలా పరిభ్రమిస్తోంది. ఉత్పన్నమవుచున్నది, దుఃఖించుచున్నది, వధించుచున్నది, భుజించుచున్నది, సంచరించుచున్నది, విజృంభించుచున్నది, నిందించుచున్నది. దీని చేతలకు అంతు ఉండుటలేదు. ఇవన్నీ చేస్తున్నది మనస్సే కానీ జడ శరీరం కాదు. మనస్సే తాను తెర వెనుక నుండి ఈ శరీరమునకు ప్రవర్తింప చేస్తోంది. లేకుంటే శరీరమే స్వయంగా ఈ పనులు చేయగలదా? ఇంటిలోని సమస్త వ్యవహారంలో నిర్వర్తిస్తున్నది ఇల్లాలే గాని ఇల్లు ఇంట్లోని వస్తువులు కాదు కదా. అట్లే ఈ శరీరం నందు మనస్సే వర్తిస్తోంది. సర్వ సుఖ దుఃఖములందు, సర్వవిధ కల్పనలందు మనస్సే కర్త, మనస్సే భోక్త. ఇన్ని మాటలెందుకు? మనస్సే మానవుడు గాని ఈ శరీరం మానవుడు కాదు. ప్రబుద్ధమైన మనస్సు ఆయా కార్యక్రమములకు సంబంధించిన క్రియా విశేషములను నిర్వర్తిస్తున్నప్పటికీ వాటి పట్ల ఆసక్తి అను భ్రమ కలిగి ఉండదు. ఆత్మతత్వమును గ్రహించినదై ప్రశాంతమును మౌనమును అనుభవిస్తూనే ఆయా క్లిష్ట సాంసారిక విషయములను దర్శించగలదు. అజ్ఞాన అంధకారం పటాపంచలైతే ఇక అట్టి మనస్సే పరమాత్మ స్వరూపమై ఉంటుంది. ఇప్పుడు నీకు లవణ మహారాజు తన సింహాసనంపై కూర్చొని ఉండియే 60 ఏళ్ల ఆటవిక వ్యక్త్యానుభవం ఎందుకు పొందాడో వివరిస్తాను. ఇది వింటే శుభ అశుభ కర్మఫలములను అనుభవిస్తున్న మనస్సే అని గ్రహిస్తావు. హరిశ్చంద్రుని వంశంలోని వాడైన లవణ మహారాజు ఆ సభా సమావేశంలో కొద్ది రోజుల క్రిందట ఒకరోజు ఒంటరిగా వ్యాహాలికై సముద్రపు ఒడ్డు చేరాడు. ఒక ఏకాంత ప్రదేశంలో ఇసుక తిన్నెపై సుఖాసీనుడైనాడు. ఆహా, నా పితామహుడు హరిశ్చంద్రుడు రాజసూయ యాగం చేశాడు కదా, నేను కూడా ఆ యాగం చేస్తే ఎంత బాగుంటుంది. కానీ రాజసూయ యాగం చేయాలంటే గొప్ప యజ్ఞ సామాగ్రి సంపాదించాలి. పైగా తోటి రాజులను, వారి ప్రజలను హింసించటం, బాధించటం వంటి దుష్ట వ్యవహారాలు కూడా చేయవలసి వస్తుంది. మంత్రతంత్రములతో మహాప్రయాసతో కూడుకొని ఉన్న అట్టి యాగం ఎట్లా చేయటం అని యోచించసాగాడు. ఇంతలో అతని మస్తిష్కంలో ఒక మహత్తరమైన ఆలోచన మెరిసింది. తత్వజ్ఞులగు మహాశయులు ఏ క్రియకు గాని అనుభవమునకు గాని కారణం మనస్సే, అంతేగాని ఈ జడ శరీరం కాదు అని చెప్పటం విన్నాను కదా. అందుచేత రాజసూయ యాగంను ఇక్కడే మానసికంగా చేసెదనుగాక. ఇట్లు నిర్ణయించుకొని అప్పటికప్పుడు అక్కడే మానసిక యజ్ఞం ప్రారంభించాడు. మనస్సుతోనే యజ్ఞ సామాగ్రిని అంతా సమకూర్చుకున్నాడు. దీక్ష వహించాడు. మనస్సుతో ఋత్వికులను ఆహ్వానించాడు. ముందుగా శ్రేష్ఠులైన మునులను, దేవతలను సంకల్ప పుష్పములతో పూజించాడు. హవిస్సు ద్వారా అగ్నిని ప్రజ్వలింపజేశాడు. యజ్ఞవాటిక మధ్యంలో మానసిక యజ్ఞ కార్యక్రమం ప్రారంభించాడు. అట్లా 1 సంవత్సర కాలం ఆయా యజ్ఞ విధులన్నీ నిర్వర్తించబడ్డాయి. అతడు తన సర్వస్వము బ్రాహ్మణులకు, పేదలకు దక్షిణగా ఇచ్చివేశాడు. మనోకల్పితములగు ఋత్వికులు యజ్ఞ పరిసమాప్తి శాంతి పలికిన తర్వాత అతడు మానసికంగా యజ్ఞం నుండి మేల్కొని బాహ్య దృష్టికి వచ్చాడు. సంతుష్ట మానసుడై నేను రాజసూయాగం చేశాను కదా అని తృప్తిని పొందాడు. దాని ఆయా ఫలితంలో అతను పొందవలసి ఉన్నది కదా. చేసిన కర్మ యొక్క ఆయా ప్రయోజనములు వచ్చి తీరుతాయి. ఓ రాఘవ, సుఖ దుఃఖములన్నింటికీ ఈ మనస్సే కారణమని అనుకున్నాం కదా. అట్టి మనస్సు లేక చిత్తమును విచారణచే గ్రహించాలి సుమ. క్రమంగా ఈ చిత్తమును పవిత్రం, సత్యవంతమైన వస్తువు యొక్క సామీప్యత పొందేటట్లు చేయాలి. మనస్సే క్రియాశక్తి, కర్త, కారణము, క్రియ కూడా అదే. ఏ క్రియ ఎందైతే మనస్సు పాల్గొనుచు నిర్వర్తించబడుతోందో అది మాత్రమే సుఖ దుఃఖాది రూపంలో పరిణమించి ఫలదాయకం అవుచున్నది. ద్రష్ట యొక్క ప్రతిబింబమే ఈ దృశ్యమంతటిలో వ్యాపించి ఉన్నది. దృశ్యంలో దృశ్యముగా ప్రతిబింబించే ద్రష్ట యొక్క స్వరూపత్వమును చిదాభాసుడని పిలుస్తున్నారు. అనగా చిత్ స్వరూపుడవగు నీవే నీ చేత దర్శించబడుచు అనుభవించబడుచున్న దానియందు ప్రసరించి ఉండి నిన్ను నీవే అట్లు గాంచుచున్నావు అనునదే వేదాంత రహస్యం. చూచువానితో సహా సర్వము చిత్శక్తి యొక్క ప్రసరణమే. ఇట్లు మనస్సే భోక్త, భోగము కూడా అవుచున్నది.
కర్తృత్వ భోక్తృత్వ భావనే మాయ యొక్క స్వరూపము. ఆత్మ సర్వదా నిర్మలం, అసంగమము, అప్రమేయము. ఇట్లు తత్వం యొక్క తాత్వికార్థం ఇదే. దేహము ఆత్మలలో శుభాశుభ కర్మలను అనుభవించేదేది? ఈ నీ ప్రశ్నకు మరలా సమాధానం చెప్పుచున్నాను విను. సర్వకర్మల కర్తృత్వం కానీ అనుభవం కానీ ఇటు దేహమునకు సంబంధించినవి కావు, అటు నిష్క్రియమగు ఆత్మకు సంబంధించినవి కూడా కావు. పాపము పుణ్యము, సుఖము దుఃఖము, కర్మఫలము ఇవన్నీ చిత్తమునకు సంబంధించినవి మాత్రమే. ఓ సభ్యకులారా, ఎప్పుడైతే ఈ మనస్సు దేశకాల వస్తువులకు అందజాలనట్టి ఆత్మతత్వమును అవలంబిస్తుందో, అందు ప్రతిష్ఠితమవుతుందో, అప్పుడు అది పరిపూర్ణత్వమును పొందుతుంది. అట్లా కాకుండా పరిచ్ఛిన్నమగు ఈ దేహాదులను, ఈ దృశ్యమును ఆశ్రయించిందా, ఇక ఫలితం అల్పత్వము, దుఃఖము, అగమ్యత్వమే. కనుక మీరంతా ఒక్క విషయం గ్రహించండి. ఈ దేహమే నేను అను భావం ఎవరు కలిగి ఉంటారో అట్టి వానికి కానీ లేక వారి వలన ఈ ప్రపంచమున కానీ ఉత్తమ ప్రయోజనం లభించుట లేదని మనవి చేస్తున్నాను. వారి దుఃఖములు తొలగేదెట్లా? వివేకులు కొందరు ఉత్తములు వేదాంతం ప్రతిపాదిస్తున్న శాస్త్రములను తరచి విచారిస్తున్నారు. ఆచార్యులను సమీపించి సమ్యక్ విచారణ చేస్తున్నారు. అట్టి వివేకులు ప్రబుద్ధమైన తమ చిత్తమునందు అతి త్వరలో నశించబోయే ఈ దేహము నేను కాను, పూర్ణానంద ప్రకాశ రూపమగు బ్రహ్మమే నేనై ఉన్నాను అను దృఢ నిశ్చయం కలిగి ఉంటున్నారు. అట్టి బ్రహ్మాకార వృత్తి కలిగి అభ్యాసవశం చేత దృఢంగా ఉండే జీవునికి దుఃఖమంతా పూర్తిగా నశించుచున్నది. సూర్యుడు ఉదయించగానే కమలములు చివిచ్చుకొనుచున్నట్లు అట్టివాడు అంతటిని తనయందు అంతటియందు తనను గాంచుచున్నాడు. అంతటియందు తనను గాంచుచున్నాడు. శ్రీరాముడు: మీ ప్రవచనం మహత్తర సత్యమును ప్రతిపాదిస్తోంది. స్వామి, మీరు లవణ మహారాజు యొక్క మానసిక యాగం గురించి ప్రస్తావించారు. అయితే అట్టి మానసిక రాజసూయ యాగం ఫలితంగానే లవణ మహారాజు ఐంద్రజాలికునిచే కల్పించబడిన వివిధ కల్పనామయమగు మాయాజాలం పొందాడంటారా? అది రాజసూయ యాగ ఫలితమే అనడానికి ప్రమాణం ఏమిటి? శ్రీ వశిష్ఠ మహర్షి: ఆ ఇంద్రజాలికుడు సభలో ప్రవేశించే సమయంలో నేను అచటనే ఉన్నాను. అక్కడ జరుగుతున్నదంతా ప్రత్యక్షంగా అవలోకించుచున్నాను. ఇంద్రజాలమంతా సమాప్తమైన తర్వాత ఇంద్రజాలికుడు అంతర్ధానం అయినాడు కదా. అప్పుడు లవణ మహారాజు నా వైపు చూచి ఇట్లు పలికాడు. లవణ మహారాజు: తండ్రి వశిష్ఠ మహర్ష, ఈ చిత్రమంతా ఏమిటి? అప్పుడు నేను యోగ బలంతో అంతా పరిశీలించి అటు తర్వాత ఇట్లు చెప్పాను. నేను శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ లవణ మహారాజా, మీరు 10 రోజుల క్రితం ఒక సముద్రపు ఒడ్డున ఇసుక తిన్నపై కూర్చొని మానసికంగా రాజసూయగం చేసి ఉన్నారు, గుర్తున్నదా? రాజసూయం నిర్వర్తించిన వారు 12 సంవత్సరములు వివిధ ఆపదలను అనుభవిస్తారు. ఆయా దుఃఖములను ఆ 12 ఏళ్లలో అనుభవించవలసి వస్తుంది అనేది శాస్త్ర నిర్ణయం. ఆ దుఃఖములను కలుగచేయటానికి ఇంద్రుడు సర్వధర్మ నిర్వహణార్థం దేవదూతను ఐంద్రజాలికుని రూపంలో పంపించాడు. శ్రీ లవణ మహారాజు: స్వామి, అట్లా అయితే నేను చండాలునిగా 60 సంవత్సరంలో జీవించిన అనుభవం పొందానే, ఎందుచేత? నేను: ఓ అదా, దానికి కారణం విను. శారీరక యజ్ఞం కంటే మానసిక యజ్ఞంకు 5 రెట్లు అధిక ఫలం ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే నీకు 60 సంవత్సరాల ఆది వ్యాధులతో కూడిన దుర్భర జీవితానుభవం కలిగింది. శ్రీ లవణ మహారాజు: మరి ఐంద్రజాలికుని రూపంలో వచ్చిన దేవదూత ఎటు వెళ్ళారు? నేను: ఓహో నాయనా, ఆయన తనకు నియమించబడిన కార్యమును నెరవేర్చి ఆ తర్వాత సిద్ధులచే సేవించబడుచు ఆకాశ మార్గంలో తిరిగి దేవలోకం చేరారు. జై శ్రీరామ్. ఈ విధంగా మనకి ఆ యొక్క ఐంద్రజాలికుడు గురించి ప్రస్తావించారు. అంటే కర్త భోక్త అనే విషయాన్ని గురించి తెలియజేస్తూ మానసికంగా మనం సంకల్పించిన దానికి ఎలాంటి బలం అనేది ఉంటుంది, ఆ భోక్త అనుభవించాల్సి ఉంటుంది అనే విషయాన్ని గురించి తెలియజేశారు. మామూలుగా అలాగే వివిధ అంశాలను తెలియజేశారు. మామూలుగా అయితే
అనగా భౌతికంగా చేసినప్పుడు దానికి ఫలితం 12 సంవత్సరాలు. అయితే ఆ లవణ మహారాజు మానసికంగా చేశారు, దానికి ఫలితం అనేది 5 రెట్లు అనేది ఉంటుంది. అయితే ఆ రాజసూయ యాగం అనేది చేసిన వారికి కొన్ని రోజులు అనేది చెడు ఫలితాలని అనేది అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తన లవణ మహారాజు 60 సంవత్సరాల జీవితాన్ని ఆ ఇంద్రజాలికుడు చూపించడం అనేది మనం చూసాము. ఇక మిగిలిన అంశాల గురించి మళ్ళీ తెలుసుకుందాము. జై శ్రీరామ్. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి. ఓం తత్సత్.